సాక్షికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి షాక్ ఇచ్చారు. పురంధేశ్వరి పరువు నష్టం నోటీస్ పంపించారు. ఏదైతే సంధ్య ఎక్స్పోర్ట్స్లో పురంధేశ్వరి కూడా భాగస్వాములు, పురంధేశ్వరి కుటుంబం భాగస్వాములు అన్నటువంటి ఆరోపణలతో కూడినటువంటి కథనాలు అవాస్తవాలంటూ ఆవిడ ప్రెస్ మీట్లు పెట్టి ఖండించలేదు. ఓ పక్కన ఢిల్లీలో ఈ కార్యక్రమాలు హడావిడిలో ఉన్నారు. దాంతో లీగల్ యాక్షన్కి సిద్ధపడ్డారు. తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సాక్షి పత్రిక పరువు నష్టం దావా నోటీసులు పంపించారు. ఆధారరహిత వార్తలు ప్రచురించారని 20 కోట్లకు పరువు నష్టం దావా వేయనున్నట్టు నోటీసులు పేర్కొన్నారు. సంజయ్ ఎక్స్పోర్ట్లో తాము భాగస్వాములు అన్న వార్తపై పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మేరకు ఆమె తరపు న్యాయవాది సతీష్ సాక్షి యాజమాన్యానికి నోటీసులు పంపించారు. తద్వారా తాడో పేడో తేల్చుకోవడానికి పురంధేశ్వరి కూడా రెడీ అయిపోయింది. ఓవరాల్గా కథ ఏం నడుస్తుంది అన్నటువంటిది ఇక చూడాల్సి ఉంది. పతాక స్థాయికి చేరుతున్నటువంటి వ్యవహారాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. అసలు కేంద్రం కానీ సిబిఐ కానీ చెప్పకుండా వీళ్ళల్లో వీళ్ళు తెలుగుదేశం వైసీపీ ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడానికి మధ్యలో పురంధేశ్వరిని లాగారు. ఆవిడ కౌంటర్ వేసింది.